ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా, 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే, అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే ఎలా? 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. కానీ ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఒక 10 నాయకులు ఉన్నప్పుడు సమన్వయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒక్కోసారి. కానీ అంత మాత్రాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ చేయలేదంట. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 4 జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇవ్వడం జరిగింది? అంటే ఎన్ని పదవులు కాదా? ఎమ్మెల్సీ అనే పదవి కాదా? రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా? అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు. ఎస్, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ. ఎవరైనా, నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా, వేరే సామాజిక వర్గం ఒకళ్ళు ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా? ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది. దాంట్లో కులాలు లేవు, మతాలు లేవు. ఏ ఎమ్మెల్యే అయినా, నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక వర్గాలు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా? అంతే కదా. ఎక్కడైనా ఒకటే, ఇది రాజకీయంలో ఎక్కడైనా ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎక్కడైనా ఒకటే. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకు అని చెప్పడం. ఈరోజు ఒకటి అడుగుతాను, ఎన్ని టికెట్ అసలు నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు 75 సంవత్సరాల తర్వాత ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి ఇక్కడ ఇవ్వాలనుకున్నాడు. నేను అట్లా తీసుకున్నా కూడా. కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తిపోకూడలు, ఆయన ఇది తెలుగుదేశం పార్టీ, ఆయనకి ఏమన్నా రెడ్ కార్పెట్ వేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఎంతమందికి ఇచ్చాడు బీసీ టికెట్లు? ఈరోజు అడుగుతున్నా, ఒంగోలు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా? నెల్లూరు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా? తిరుపతిలో ఉన్నాడా? ఈరోజు చెప్తా ఉన్నాను, ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది. ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈరోజు కొత్తగా ఎంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు? ఏలూరు బీసీ ఇచ్చాడు, నర్సాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది? కాబట్టి పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు, ఇది అలవాటు అయిపోయింది. 4.5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చిట్టి పెట్టాలా, ఈ డైలాగ్ వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయన తిడతారు.